సర్లే పోండి. ఆ దొంగల్ని కాదు, ముందు మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. ఎందుకని? అసలు మీకు దొంగలకి తేడా ఏముంది? తేడా ఎందుకుండదు? ఏమీ లేదు. వాడు దొంగతనాలు ముగించుకొని ఏ కోడి కూసే వేళకు వస్తారు. తమరు అప్పుడే వచ్చేది. ఈ రోజు టైంకే వచ్చాగా. పోండి. లక్ష్మి, ఈ రాత్రికి నేను నిద్రే పోదలుచుకోలేదు. నేను నిద్రపోదలుచుకోలేదు. ఏ జ్ఞాపకం లేదా? ఇది మన పెళ్లి రోజు. అరేరే, నీ మర్చిపోయానే. నా మనసులో ఎందుకో తెలియదు గాని ఈ రోజున మన పెళ్లి రోజున ఏమేం జరిగాయో ఒక్కొక్కటి నాకు జ్ఞాపకం వస్తున్నాయి. ఏం జరిగాయి? లగ్నం వేళకి తాళి కట్టాను, సాయంత్రం రిసెప్షన్ జరిగింది, అవును. ఆ తర్వాత జేసుదాస్ మ్యూజిక్ కచేరీ, అవును. ఆ తర్వాత లక్ష్మి, నేనెప్పుడు నీ ఊళ్ళోనే ఉండాలి. చావైనా సరే మనం విడతీయకూడదు. ఏం మాట్లాడి ఇంత మంచి రోజున అపశకునాలు పలుకుతారు? ఊరికే మాట వరుసకన్నాను. అయ్యో, ఎందుకలా అంటారు? మన బ్రతుకులో మళ్ళీ ఇటువంటి రాత్రులు రావయ్యే. ఈ రాత్రి మళ్ళీ రానేయకూడదు, ఎందుకంటే పొద్దు పొడవనేయకూడదు. ఏమైపోయి ఉంటాడు? ఈ రూమ్ లోనూ లేడు. 8ంటికి రమ్మన్నాడే. డాడీ, డాడీ, ఎందుకురా పొద్దున అరుస్తున్నావు? ఏం లేదు, నాన్నని ఈ రోజు 8ంటికి తుపాకీతో షూట్ చేద్దాం అనుకున్నాను. రూమ్ లోకి వెళ్ళి ఎతికితే నాన్న కనిపించలేదు. అందుక కాలేజీ పక్కనేవో గొడవలు అవుతున్నాయట. అక్కడి నుంచి ఫోన్ వస్తే మీ నాన్న 3 గంటలకే వెళ్ళిపోయారు. ఇప్పుడు షూట్ చేద్దామని ప్లాన్ వేస్తే తప్పించుకున్నాడు. ఏం మంజు, కూర్చో. ఏ విమల్, ఈ తుపాకీ నాకు ఇస్తావా? ఓ ఇస్తా, మళ్ళీ నాకు ఇవ్వకపోతే ఊరుకోను. సరే. పాడైపోతుంది, ఇలా ఇచ్చేయి. ఒరే విమల్, ఆ తుపాకీ ఒకసారి ఇవ్వరా. నీకు మాత్రం నేను ఇవ్వను. మరి ఆ మంజు తిరిగిచ్చా? అది నా ఫ్రెండ్, ఇది నా తుపాకీ. ఉండు, నీ పని చెప్తా. ఎక్కడ సార్, వారం రోజులుగా స్కూల్ వైపే రాలేదు? 1 వారం పాటు నాకు గండం ఉందని చెప్పారు. గుండమా? ఏం గుండం? వాయుగుండమా, అగ్నిగుండమా, రామగుండమా? నీకు మాత్రం ఈ బ్రహ్మదేవుడు పోయి చావదు. ఓ మిషన్ కొనుక్కోకూడదు. ఎవరిని కలుద్దాం? అగ్నిని కలుద్దాం. నాకు గుండం కాదు, గండం ఉందని సుబ్బయ్య శాస్త్రి చెప్పాడు. అందుకే స్కూలుకి 1 వారం సెలవు పెట్టాను. ఓహో, శాస్త్రి చెప్పాడా? ఇవాళ ఆఖరి రోజా? మరి ఆ ఇల్లు ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. రే, తుపాకీ ఎత్తుకొస్తారా? ఇంకోసారి తీసుకుంటే చంపేస్తారు. మొత్తానికి గండం తప్పించుకున్నారు. పర్వాలేదు, సత్య వరకు బతకొచ్చు. డాడీ, టైం 8 అయింది. హ్యాండ్స్ అప్. షూట్ చేయరా? నువ్వు ఎప్పుడు షూట్ చేస్తావని ఎదురు చూస్తున్నాను. కమాన్. రెడీ.